గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతోంది. చిన్నారెడ్డి మాట్లాడిన వీడియోలను పరిశీలించింది. నిన్న సీఎల్పీలో ఎమ్మెల్యేలు మాట్లాడిన వీడియోలను పరిశీలించింది. ఇప్పటికే చిన్నారెడ్డి లేఖ రాశారు. తాను తప్పుగా మాట్లాడలేదని పార్టీ కార్యకర్తల ఆవేదన వ్యక్తపరిచారని చెప్పారు. ఏ రోజు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, తనకు ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవాలంటున్నారు చిన్నారెడ్డి. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతోంది. చిన్నారెడ్డి మాట్లాడిన వీడియోలను పరిశీలించింది. నిన్న సీఎల్పీలో ఎమ్మెల్యేలు మాట్లాడిన వీడియోలను పరిశీలించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి ఫోన్ లైన్లో అందిస్తారు. చారి, గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతుంది. వైపు కొండా సురేఖ ఇచ్చినటువంటి వివరణ, మరోవైపు కొద్దిసేపటి క్రితమే చిన్నారెడ్డి ఇచ్చినటువంటి వివరణకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా ఆరా తీస్తున్నారు. చిన్నారెడ్డి తను ఉద్దేశపూర్వకంగా ఎవరిని మాట్లాడలేదు, పార్టీ కార్యకర్తల 40 ఏళ్ల నుంచి పనిచేసినటువంటి కార్యకర్తల ఆవేదన అని చెప్పినటువంటి ఈ క్రమంలో చిన్నారెడ్డి ఏం మాట్లాడిరు అనే దానికి సంబంధించినటువంటి వీడియోలన్నింటినీ కూడా క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. అలాగే నిన్న సిఎల్పిలో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి మీడియా సమావేశానికి సంబంధించినటువంటి క్లిప్పులను కూడా క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. ఎందుకంటే నిన్న ఎమ్మెల్యేలు ఎలాంటి డిమాండ్ చేశారు, ఏం మాట్లాడారు అనేటువంటి అంశాలను కూడా పరిశీలిస్తుంది. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ సుమోటోగా కూడా కొన్ని షోకాజ్ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఎజెండాలో ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీ ఎజెండాలో ఉన్నటువంటి ఫిర్యాదులకు సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించి వీడియో ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తుంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం అయితే ముగిసే అవకాశం ఉంది. ఒకవైపు చిన్నారెడ్డి, మరోవైపు కొండా సురేఖ ఇచ్చినటువంటి రిప్లైకి సంబంధించినటువంటి విషయంలోనే సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. వాళ్ళ వీడియోలని కూడా మాట్లాడినటువంటి వీడియోలను కూడా పరిశీలిస్తుంది. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితమే మంత్రి కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో మాట్లాడే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అయితే సమావేశంలో ఉండడం వల్ల మల్లు రవి అందుబాటులోకి రాలేదని సమాచారం. రైట్, థ్యాంక్ యూ చారి.